భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక గురుగారితో మాట్లాడాలి అనుకున్నవారు స్క్రీన్ మీద నంబర్స్ చక్కగా నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? కథ చెప్పుకుందాం, మామూలుగానే కథ చెప్పుకుందాము. అలాగే ఇవాళ రెండు విషయాలు చూస్తే 1994 అంటే ఇప్పుడు మనకి విశ్వసుందరి హడావిడి జరుగుతోంది. ఇక్కడ హైదరాబాద్లోనే జరుగుతోంది, తెలంగాణ కంటెస్ట్ జరుగుతోంది. సుస్మితా సేన్ 1994 ఇదే రోజు విశ్వసుందరిగా తన 18వ ఏట ప్రకటించబడింది. మళ్ళీ ఇప్పుడు మా భారతీయ సుందరికి సో సుస్మితా సేన్ విశ్వసుందరిగా మొట్టమొదటిసారి 94లో. ఈరోజు ఇంకో దురదృష్టకరమైంది, ఇదే రోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యగావించబడ్డాడు. నళిని, ధను ఆ పేర్లు చాలామందికి గుర్తుంటాయి. సో ఆ విస్ఫోటం అది మనం ఇప్పుడు గుర్తు చేసుకోవద్దు, కానీ అది భయంకరకే భయానకం. సరే, అదైపోయింది. కథలోకి వెళదాం. కథలోకి వెళితే ఒక సాధువు ఉన్నాడు. నిరంతరం భగవంతుడిని ధ్యానించుకుంటూ మంచి మాటలు నలుగురికి చెప్పుకుంటూ తను ఆచరిస్తూ నలుగురికి చెప్పుకుంటూ కొనసాగుతూ ఉండేవాడు. సరే, ఎక్కడ ఏమీ తీసుకునేవాడు కాదు, ఎవరు ఏమి ఇచ్చినా పుచ్చుకునేవాడు కాదు. కేవలం ఆయన జోలిలో ఉంటుంది కదా, ఆ జోలిలో ఒక డ్రెస్ మాత్రమే ఉండేది, ఒంటి మీద ఒకటి, అందులో ఒకటి మార్చుకోవడానికి. ఇంకా ఫుడ్ కానీ, డబ్బు కానీ, ఇంకా ఏ ఇతర వస్తువులు కానీ ఏమీ ఉండేవి కాదు. ఎక్కడ ఆకలేస్తే అక్కడ ఎవరు పెడితే తినేవాడు, లేకపోతే వెళ్ళిపోయేవాడు. సరే, ఒక గ్రామంలో ఇలాగే ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ పెద్దలు, గ్రామ పెద్దలు, అయ్యా మీరు అడవిలోకి వెళుతున్నారు కదా, అక్కడ ఎవరు భోజనం పెట్టరు, సో భోజనం ప్యాక్ చేసి ఇస్తాం, అడవిలో లేకపోతే మీకు కష్టమైపోద్ది, దాటి వేరే ఊరు వెళ్ళాలంటున్నారు, సో మొత్తం అంతా అడవిలోనే ప్రయాణం సాగుతుంది పొద్దునుంచి రాత్రి వరకు, సో ఏమీ లేకపోతే ఎలాగ మీకు ప్రాబ్లం అవుద్ది, ప్యాక్ చేసి ఇస్తాం. నాకేమొద్దు అంటాడు. అస్సలు నాకేమొద్దు, నేను అంటే ఏం తిన్నాను, మీరు తీసుకుని ఎవరి దగ్గర. ఆయన చూసుకుంటాడు భగవంతుడు, నాకు ఎప్పుడు ఏం పెట్టాలో ఆయన చూసుకుంటాడు. నేనేమి ఎత్తుక్కోక్కర్లేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అంతే. నా పని ఏమిటి, మీ బోటి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పడం, మంచిని పాటించడం, ఇంతే నా పని. అంతకుమించి నేను ఎవరి దగ్గర ఏమి తీసుకొని అంటాడు. సరే, అక్కడ ఒక యువకుడు ఉంటాడు. ఈ కథలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, చాదేస్తుందో చంపేస్తుందో, ఇవన్నీ నిజాలు కాదు. ఎవడొచ్చి పెడతాడు, మన ఫుడ్ మనం చూసుకోకపోతే ఎవడొచ్చి ఫుడ్ పెడతాడు, ఏ దేవుడొచ్చి ఫుడ్ పెడతాడు. ఈ పెద్ద ఆయనకు ఒకసారి గుణపాఠం నేర్పుదాం అని చెప్పి మీతో పాటు నేను వస్తాను అడవికి, మిమ్మల్ని అడవి దాటిచ్చిన తర్వాత నేను వచ్చేస్తాను. వద్దు బాబు, నాకు ఇప్పుడు దాకా ఎవరు లేరు, నేను ఒక్కడనే, దేంట్లోనే నేను ఎవరు సహకారం తీసుకోను. లేదు ఫుడ్ ఎలాగా తీసుకొని అంటున్నారు కదా, కనీసం సహకారం ఎంత చెప్పినా సాధు వినడు, ఈ పిల్లడు కూడా వినడు. మొత్తానికి సాగనంపుదామని బయలుదేరుతాడు కూడా. ఇద్దరు అడవి మార్గంలోంచి వెళ్తారు. నడిచి కుర్రాడు అలసిపోతున్నాడు తప్ప సాధువుకి ఏమి, ఆయనకి అలవాటైన జీవితం, అలా నడవడం అలవాటు, వీళ్ళకేమో స్కూటర్ల మీద వాటి మీద తిరగడం అలవాటు. చాలా దూరం అయింది, అంత మధ్యాహ్నం అవుతుంది, ఆకలేస్తుంది. చేస్తానంటే వినలేదు. అంటే ఆయన చూసుకుంటాడు లేని ఆయన. ఇంకా కాసేపు నడిచాడు, మరీ ఆకలి ఎక్కువైపోతుంది. స్వామి అన్నం ఆకలేస్తుంది, ఆయన చూసుకుంటాడు లేని ఆయన అన్నాడు. ఊరుకోవయ్యా, ఏం చూసుకుంటాడు, చంపేస్తున్న పొద్దున్న నుంచి. ఎవడొచ్చి చూస్తాడయ్యా, ఏ దేవుడొచ్చి అన్నం పెడతాడు అడవిలో, ఎవడు వండుతాడు, ఎవడు ప్యాక్ చేస్తాడు, ఎవడిస్తాడు, ఎవడికి అవసరం. నువ్వేం నీ వెనక తిరగడమైనా దేవుడికి పని, దేవుడు లేడు, గడిది గుడ్డి లేదు, అలాంటిది ఏమీ ఉండదు. ఎవడో నీకు భోజనం పెట్టడం, మనకు భోజనం పెట్టేవాడు ఉండడు అంటే ఆయన అలా అనకలే, ఆయనకి తెలుసులే ఏం పెట్టాలి. ఎవడు పెట్టాడు, అందుకనే నేను తెచ్చాను, రొట్టెలు తెచ్చాను నీకు నాకు, ఎక్కడ దొరకనప్పుడు అప్పుడు నీకు తీద్దామని చెప్పి తీశాను, నేను తింటాను నువ్వు తిను అని చెప్పి రొట్టెలు తీస్తాడు. అన్నీ తీసి ఒక దగ్గర కూర్చొని తింటారు ఇద్దరు. శుభ్రంగా తిన్న తర్వాత అప్పుడు అడుగుతాడు ఒకడు, ఇప్పుడైనా ఒప్పుకుంటావా, దేవుడు లేడు, ఎవ్వడూ లేడు, మన కష్టం మనదే, మన ఫుడ్ మనదే, మనం ప్రిపేర్ చేసుకోకపోతే ఎవడు సాయం చేయడు, ఇప్పటికైనా ఒప్పుకో, ఇదే నిజం అంటే పెద్ద ఆయన అంటాడు, నేను అదే చెప్తున్నాను ఆయన, ఇప్పటికైనా ఒప్పుకో, ఆయన ఉన్నాడు. ఇప్పటికైనా ఈ స్థితి చూసిన తర్వాత అయినా నీకు తెలియాలి,
ఇప్పుడు నేను మామూలుగా నా పద్ధతిలో వెళ్ళిపోతున్నాను, నాకేదో టైంకి దొరుకుతుంది, తింటున్నా. ఇవాళ పొద్దునుంచి రాత్రి దాకా అడవిలో ప్రయాణం చేయాలి. భోజనం గురించి నేను ఆలోచించలేదు, ఆయన ఆలోచించాడు నా భోజనం గురించి, నిన్ను పంపించాడు. నాకు సంబంధం లేని నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి నాకు ఆకలేసే టైంకి నువ్వు పెట్టావు. నీ ఆకలి సంగతి నాకు తెలియదు, నాకు ఆకలేసే టైంకి కరెక్ట్గా పెట్టావు. ఎవరు పెట్టింది ఎవరు, నీతో పెట్టించింది ఎవరు? ఆయన. సో ఇప్పటికైనా నమ్ము, నాకు అసలు అవకాశమే లేదు, నీ రూపంలో అవకాశం పంపించి కడుపు నిండా పెట్టాడు. స్వామికి తెలుసు ఎవరికి ఏం చేయాలో, కాబట్టి ఆయన మీద భారం వేయండి. మనల్ని ఎప్పుడు చూడాలో, మనకి ఏం కావాలో ఆయనకు తెలుస్తుంది అంతే. ఖచ్చితంగా బాగుంది స్టోరీ. ఇంకా కాల్స్కి వెళ్దాం. హలో. ఇక గురుగారు, అంటే నిన్న మొన్న చూస్తుంటే కనుక నిన్నటి వరకు కూడా మనం యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకో యుద్ధం స్టార్ట్ అవుతుంది, కరోనా అనే యుద్ధం. అంటే ఒక 2 days నుండి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అని ప్రకటించింది. ఒక శుభవార్త ఏంటంటే జూన్, జూలై, ఆగస్టు నెలలో రేషన్ ముందుగానే ఇచ్చేయమన్నారు. 3 నెలల రేషన్. ఒక్కసారి జనం గుర్తు చేసుకుంటే, ఇది శుభవార్త ఏంటో ఒకసారి గుర్తు చేసుకుంటే, కరోనా టైంలో కూడా సరిగ్గా ఇలాగే ఇచ్చారు 3 నెలల రేషన్. బిఫోర్ కరోనా ఊహించి, జనం ఎవరికి తెలియదు, అప్పుడు ఎవరు అనుకోలేదు, 3 నెలల రేషన్ ఇచ్చారు. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు 3 నెలల రేషన్ ప్రిపేర్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఇచ్చేయమన్నారు అర్జెంటుగా. ఇది దేనికి సంకేతం? ఇది అంటే శుభవార్త ఏంటో మనకు తెలియదు. అంటే ఒక్కొక్కటి ఏది శుభమో ఏది అశుభమో మనం ఏది చెప్పలేం. ఇప్పుడు ఈ 3 రోజులు ఇవ్వడానికి ఇది కారణమా? కరోనా బాగా విజృంభిస్తుందంట, చాలా బాగా, మామూలుగా కాదు, మనం ఊహించినంత స్పీడ్లో ఉందంట. ఇప్పుడు హైదరాబాద్లో ప్రముఖులకు కొందరికి ఉంది. సో సిటీలు తరలిచ్చి వ్యాప్తి చెందుతోంది దేశాల్లో. అది ఒక పక్కనైతే 24వ తారీఖు నుంచి మళ్ళీ యుద్ధం ప్రారంభం అవ్వచ్చు అని ఇంకొకటి. సో ఏ యుద్ధం? కరోనా యుద్ధం. పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్. కేంద్రం ఏది బయటకు రానివ్వట్లేదు, ముందుగా చేయాల్సిన చేసుకుంటున్నారు అని ఒక వదంతి. సో ఏమైనా మనం జాగ్రత్తగా ఉండడం మంచిది, అన్నిటికీ రెడీగా ఉండాలి. అప్పటిలా కాకుండా దేన్నైనా ఎదుర్కొనేటట్టు ఉండాలి. బలంగా ఆయన మీద భారం వేయండి. నేను చెప్తున్నాను, అంటే నేనేదో రుద్రాక్షలు మీరు వేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అప్పుడు కరోనా పీరియడ్లో ఉన్న వాళ్ళందరూ ఎవ్వరికి కించెత్తు కష్టం కలగలేదు. ఒక దైవికమైన సహకారం తీసుకుంటే, అవకాశం ఉన్నవాళ్ళు ధరించండి, ఆయన మీద భారం పెట్టండి, మీ మీద నమ్మకం ఉంచండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది జరిగినా మన మంచికే అనుకోండి. నిజమే, ఏది జరిగినా మన మంచికే. ఇప్పుడు దశరథుడు వెళ్ళి నీళ్లు తేవడానికి, దశరథుడు మామూలుగా వెళ్ళాడు, శ్రవణ కుమారుడు నీళ్లు తేవడానికి అక్కడికి వెళ్ళాడు, తల్లిదండ్రులు నీళ్లు తేవడానికి. అక్కడ చూస్తే చీకటి పడింది, కనిపించట్లేదు, శబ్దం వస్తుంది, నీళ్ళలోంచి పాత్ర ముంచిన శబ్దం వస్తుంది. దశరథుడు శబ్దభేది తెలిసినవాడు, అంటే శబ్దాన్ని చూసి అక్కడ గురి వేయగలిగిన వాడు దశరథుడు. శబ్దభేది అంటారు దాన్ని, శబ్దాన్ని భేదించడం. దాన్ని మనకి ఇప్పుడు D18 అదే D7 అంటే అగ్నిక్షిపణి, శబ్దం భేదించేది, ఇవన్నీ మనకి తర్వాత డెవలప్ చేశారు, అవన్నీ మనకు పూర్వమే ఉన్నాయి. అది వేస్తే శ్రవణ కుమారుడికి తగులుతుంది. చనిపోతున్న శ్రవణ కుమారుని పట్టుకొని బాధపడుతుంటే, ముందు నా తల్లిదండ్రులకు తెలియజేయండి, వాళ్ళు వృద్ధులు, వాళ్ళు ఏమీ చేసుకోలేరు, వాళ్ళు నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు పట్టండి లేకపోతే వాళ్ళు చనిపోతారు అని చెప్పి శ్రవణ కుమారుడు నీళ్ళ పాత్ర ఇచ్చి చనిపోతాడు. దశరథుడు అక్కడికి వెళ్ళి విషయం చెప్తే కోపంతో వాళ్ళు తిడతారు, శపిస్తారు. నువ్వు కూడా ఆఖరి సమయంలో పిల్లలు నీ దగ్గర లేకుండా దిక్కుమాలిన చావు చేస్తావని ఆ వృద్ధులు ఇద్దరు శపిస్తారు. ఇది శాపమా వరమా అంటే వరమే, అది శాపం కాదు. దశరథుడికి అది వరం, ఎందుకంటే నడివయసు దాటిపోయింది, పిల్లలు లేరు, చెయ్యని పని లేదు, ప్రయత్నించనిది లేదు, అన్నీ అయిపోయాయి. అది నవ్వుకున్నాడు దశరథుడు, ఇదేంటి నాకు నేను పిల్లలు వదిలేసి వెళ్ళిపోవడం, అసలు నాకు పిల్లలే లేరు కదా. ఆ తర్వాత పుత్రగామేసి త్యాగం చేయడం, తర్వాత ఈ నలుగురు పుట్టడం. సో ఆ శాప ఫలం ఫలించింది. ముందు అసలు లేని దానికంటే కొడుకులు వచ్చారు కదా, అసలు పిల్లలు లేని దానికంటే. సో ఒక్కొక్కటి ఏం జరిగినా మన మంచికే. చూద్దాం, అనేక విషయాలు నేర్చుకుంటాం, అనేక జాగ్రత్తలు ఉంటాం.
సో ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దేనికి భయపడక్కర్లేదు, దేన్నైనా ధైర్యంగా, యుద్ధమైనా పర్వాలేదు, కరోనా అయినా పర్వాలేదు. రైట్ గురుగారు, జాగ్రత్తగా ఉంటే. కాల్కి వెళ్దాం. హలో, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, మీ పేరండి? ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ గురుగారు. సార్ చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 7/6/1989. 76 జూన్ 7వ తారీఖు 6వ నెల 1989 1:50 AM. ఎవరిదండి ఇది? నాదే సార్. బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీరు. బుధవారం గురుగారు. ఏం చేస్తున్నారండి? నాది వచ్చేసి బిజినెస్ సార్, గోల్డ్ స్మిత్ బిజినెస్. గోల్డ్ స్మిత్. అవును గురుగారు. ఇది తదియ, శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది కర్కాటక రాశి. పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు కొడుకు సార్. కొడుకు ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ, మీకు ఎలా వీలు తల ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. 3 కుదరకపోతే ఒక్కటే వేయండి. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం, అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక రక్షణ కవచం మనతో ఉంటే అన్ని రకాలుగా బాగుంటాం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో, ఓకే, లైన్ డ్రాప్ అయిపోయింది గురుగారు. ఇప్పుడు క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ. రేపే కదా? రేపు విజయవాడలో ఉంటాను మధ్యాహ్నం వరకు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీరు ఎక్కువ పేర్లు నమోదు చేయించకండి. నాకు ప్రతిసారి అది ఇబ్బంది అవుతుంది. ఏదన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడండి. మేము దూరం నుంచి వచ్చామని కానీ మళ్ళీ రావడం కష్టం అవుతుందని కానీ చెప్తే వాళ్ళది ఎక్కడో దగ్గర ఇది చేస్తారు. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్స్ అవసరం లేదు. రికమెండేషన్స్ అవి నేను ఏమీ తీసుకోను. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు ఉంటాను, ఒక్క గురువారం తప్ప. ఒక్క గురువారం ఏదో ఒక క్యాంప్కి వెళ్తాను, ఏదో బ్రాంచ్కి వెళ్తాను సౌత్ ఇండియాలో. కాబట్టి ఒక గురువారం తప్ప అన్ని రోజులు ఉంటాను. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉంటే, బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఆఫీస్ ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి బెంగళూరులో ఒక స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, గురువారం నాడు రేపు విజయవాడలో నన్ను కలుద్దాం అనుకున్నా, ఒక్కొక్క పేరు నమోదు చేయించండి, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? కస్తూరయ్య మేడం. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. కస్తూరయ్య గారు. నమస్తే స్వామి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. కస్తూరి రంగకవి అని చాలా పాత కవి, అంటే దాదాపు 700 సంవత్సరాలు వెనక. ఇంకా అప్పటికి నన్నయ్య గారి కంటే ముందనమాట. మనకి ఛందస్సు కూడా ఉంది. మనం పాటలు కూడా స్వచ్ఛమైన తెలుగులో పాడుకుంటాం. కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ. కృష్ణుడు గురించి యశోద పాడిన పాటలు. అల్లదిగో బూచొచ్చను, మాయన్న గోపాల పవలించరా. ఈ పాట చాలామందికి గుర్తుంటుంది. ఇది కస్తూరి రంగకవి గారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పదప్రయోగం. ఆయన పేరు మీద ఛందస్సు కూడా ఉంది. అలాగే మనకి కస్తూరి జింక కూడా, మృగం కూడా ఉంటుంది. స్వామివారికి నిత్యము దాంట్లో అది పిల్లి జాతికి చెందింది. అది అది అంటే యానిమల్ ఎక్స్టెంట్ దాంట్లోంచి తీస్తారా పరిమళం ఒక అద్భుతం. జవ్వాదు ఏదో అంటారు. జవాది వేరు, అది వేరా? జవాది చెట్టు నుంచి వచ్చే, దీని వృక్షం నుంచి వచ్చిన ఎక్స్టెంట్. ఇది యానిమల్ నుంచి తీసింది. జవాది వేరు, ఇది వేరు. ఇది యానిమల్ నుంచి ఇస్తారు. సో కస్తూరి
కస్తూరి తిలకం లలాట పలికే వక్షస్థలే కౌస్తభం నాసాగ్రే నవమౌతికం కరతలే వేనం కరే కంకణం. కృష్ణుడికి సంబంధించింది ఇది. అంటే ఆ కస్తూరి గుర్తొచ్చినప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. రైట్. ఎలా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్పారా? సార్ 12/11/1996 సార్. 12/11/1996. అవును సార్. ఏం చేస్తున్నారండి? జాబ్కి వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎక్కడికి వెళ్ళాలని బీటెక్ కంప్లీట్ చేశాను. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఎక్కడుంటారండి మీరు? సూళ్ళూరుపేట సార్. సూళ్ళూరుపేట. అవును సార్. హైదరాబాద్ ఎప్పుడైనా వస్తుంటారా? ఇది పాఠ్యమి శుక్లపక్షము శుద్ధ పాఠ్యం. ఇది తులారాశి. మీ ఫాదర్ ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తారు సార్. కూలి పని చేస్తాడు. కూలి పని చేస్తారు. మీద అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు ఉన్నారా? మా అక్క ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఉన్నారు స్వామి. వాళ్ళు యంగరా ఎల్డరా? ఎల్డర్ స్వామి. మీకంటే పెద్దవాళ్ళు? అవును స్వామి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మా అక్క వచ్చి మ్యారీడ్, మా అన్న వచ్చి జాబ్కి వెళ్తుంటాడు. మీ నాన్నగారు కూలి పనికి వెళ్తుంటారు. అవును స్వామి. ఇబ్బంది అనిపించట్లేదా? నాకేం చెయ్యాలనిపించట్లేదన్నా? ఏం బీటెక్ పాస్ అయ్యి ముందు రోజు వెళ్తాను అనుకుంటున్నాను. మరుసటి రోజు ముందు రోజు అన్ని రేపటికి వెళ్దాం అనుకుంటాను. వెళ్ళే సమయానికి ఇంట్రెస్ట్ రావట్లేదు స్వామి. ఏం లేదు, ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు కష్టం తెలియట్లేదు. టైంకి మీరు వెళ్ళంగానే ఇంట్లో భోజనం పెట్టేస్తున్నారు. డబ్బు తేవమని ఎవరు మీ మీద ఒత్తిడి తేవట్లేదు. మీకు పెళ్ళి అయితే భార్య అడిగేది, పిల్లలు ఉంటే వాళ్ళకి అవసరాలు ఉండేవి. ఇప్పుడు ఏమీ లేకుండా ఒక కంఫర్ట్ జోన్లో ఉంటే దేనికి వెళ్తారు మీరు? పనికి వెళ్ళరు కదా. మీకు ఎక్కడా పెయిన్ తెలియట్లేదు. సో ముందు ఇప్పుడు కష్టపడి బీటెక్ చదివించారు, వాళ్ళు కూలి పని చేసి చదివించారంటే ఎంత కృతజ్ఞతతో ఉండాలి. ఎంత అవకాశం మీకు ఇది. ఇంజనీరింగ్ పాస్ అయ్యారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మీరు. అద్భుతాలు చేయొచ్చు, మంచి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. కష్టం తప్ప ఏమీ తెలియని మీ తల్లిదండ్రులకి సుఖమేంటో చూపించేటువంటి అవకాశం మీకు వచ్చింది. సో హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్కి రమ్మని చెప్పేవాడిని. సో మీరు సూళ్ళూరుపేటలో ఉంటున్నారు కాబట్టి సో అర్థం కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయించుకొని మీరు నార్మల్గా ఉంటారా, లేకపోతే ఖచ్చితంగా మీరున్న స్థితి తెలుసుకొని ఏదో ఒకటి చేయడానికి సిద్ధపడతారా? మిమ్మల్ని కించపరచడం, తప్పుపరచడం నా ఉద్దేశం కాదు. పెద్దవాడిగా ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఊరికే మీకు పాలిష్ చేసి మాట్లాడితే ఆ టైప్ మాటలు నేను మాట్లాడిన, కానీ ఇప్పటికైనా మీరు తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఓ మంచి దీంట్లో ఉండాలని కోరిక. ఇప్పుడైనా ఆలోచించండి. ఆ రుద్రాక్ష వేసుకుంటే మీ ఫోన్ నెంబర్ నేను తీసుకుంటాను. డబ్బు పంపించక్కర్లేదు. రుద్రాక్ష అయితే నేను పంపిస్తాను. అది వేసుకోండి. మీ నెంబర్ తీసుకోమని చెప్తాను, మాట్లాడండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే మీ వైపు నుంచి కూడా ఎంతో కొంత కదలిక, తల్లిదండ్రులకి కుటుంబానికి నేను ఉపయోగపడాలని ఒక ఆలోచన అయితే చేయండి. ఇది తప్పుగా అనుకోకండి. అంటే ఇప్పుడు చాలా మందికి ఎదగాలని ఉంటుంది, కానీ సపోర్ట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అంటే వ్యక్తుల సపోర్ట్ కావాలి, ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. ఇలా అలా ఏమి ఉండదు, అవసరం లేదు. అవి ఏమీ అవసరం లేదు. తామరలు కలువలు తెలుసు మనకి. తామరలు కలువలు మనం చూస్తుంటాం. అవి ఎక్కడ బురదలో పెరుగుతాయి. ఏమి ఫ్రెష్ వాటర్లో, మంచినీళ్ళ ట్యాంకుల్లోనో లేకపోతే స్విమ్మింగ్ పూల్స్లోనో పెరగవు. బురద బాగా దట్టించిన బురదలోనే కమలాలు కలువలు వస్తాయి. అవి ఎక్కడ చేరుతాయి? వచ్చినవి దానికి ఎక్కడ బురద వాసన ఉండదు, బురదానికి ఎక్కడ అంటుకొని ఉండదు. అద్భుతమైనటువంటి అవుట్పుట్ బయటకు వస్తుంది. అది ఎక్కడుంటుంది? భగవంతుళ్ళు కూడా దాని మీద కూర్చోడానికి ఇష్టపడతారు. దేవుళ్ళందరూ దాని మీద కూర్చుంటారు. నీ ఇంట్లో అంతకుముందు ఏముందో, అంతకుముందు గొప్ప వాళ్ళు ఉన్నారా? ఫినాన్షియల్ సపోర్ట్ ఏం అక్కర్లేదు. నీ ఇంట్లో కష్టపడే వాళ్ళు ఎవరు లేరు, డబ్బులు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు. నువ్వే అన్ని తేవాలంటే ఇది ఒక అవకాశం. నువ్వు ఖచ్చితంగా పెద్దవాడు అవుతావు. కష్టం ఇంట్లో ఉంది అంటే ఆ సుఖం కోసం ట్రై చేస్తావు, వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తావు. అంటే నువ్వు కష్టాల్లో ఉన్నావంటే పైకి రావడానికి అవకాశం ఉంది. నువ్వు బురదలో ఉన్నావంటే ఖచ్చితంగా అద్భుతమైన అవుట్పుట్ తీసుకొస్తావు. ఇలాగ ఆలోచించండి. అంతేగాని నన్ను ఎవడు, మా మేనమా చెవిలో వెంట్రుకలు లేవు, నాకు సపోర్ట్ చేసేవాడు ఎవడూ లేడు, మాకు అన్ని మా మేనమావ పోలికలు వచ్చి ఆయనంతే తిని తిరుగుతుండేవాడు, ఇవన్నీ కబుర్లు చెప్పుకోవడానికి కాదు. కష్టం తెలిస్తే, మీరు ఎదగాలని అనుకుంటే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా మీ చుట్టూ భగవంతుడు ఇచ్చి ఉంటాడు. వాటిని ఉపయోగించుకోండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో, నమస్కారం మేడం. అమ్మా నమస్కారం. మీ పేరమ్మా?
నా పేరు శోభ మేడం. మా బాబు గురించి ఓకే శోభ గారు మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. ఏమిటమ్మా? జూన్ 9th, 2006 మా బాబు 9th జూన్ 2006. జూన్ 9th, 2006. అవునమ్మా, శుక్రవారం నాడు. శుక్రవారం. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇంకా పిల్లలు ఎంతమంది మీకు? ఇది అష్టమి, ఒక్కడే బాబు. మేషరాశి. ఒకడే బాబమ్మా? ఒక్కడే బాబు. ఈ అబ్బాయికి ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అలాగే ఇది కుదరకపోతే ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే, ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అలాని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలీలే. నేను రోజు చెప్తూ ఉంటాను, అయినా అవి రోజు నాకు కనబడుతూనే ఉంటాయి. రకరకాల వాళ్ళు తీసుకొస్తుంటారు. ఏం చెప్తాను, నాకేం చెప్పడానికి అవకాశం ఉండదు. ఇవి బాగలేదని చెప్తే ఇక్కడ ఇవి కాదు కాబట్టి బాగలేదని చెప్పారనుకుంటా. సో అందుకనే ఫలానా దగ్గర తీసుకున్న ఆ పేర్లు చెప్పినా నాకు ఇబ్బంది, కావాలని చెప్పామనుకుంటారు. కాబట్టి మీరే జాగ్రత్త పడండి. ఒక దైవికమైన సంపద, మంచిది వేసుకుంటే ఆ ఫలితం చాలా బాగుంటుంది. డబ్బులు పోతే మళ్ళీ తెచ్చుకుంటాం. మన స్థితి ఒక స్థితి కోసం వేసుకుంటాం, ఒక లక్ష్యం కోసం వేసుకుంటాం. మంచి రుద్రాక్ష వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం గురుగారు. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరమ్మా? హలో, నమస్తే సార్. నమస్కారం. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా హస్బెండ్ గురించి అడుగుదామని చేశాను సార్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? హస్బెండ్ 9/7/1973. 9/7/1973. 9/7 అవును సార్. 1973. అవునండి. అబ్బాయి అన్నానా? అబ్బాయి కాదు సార్, మా హస్బెండ్. తప్పే ఉంది. అమ్మా శనివారం. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది తులారాశి. అమ్మా ఏం చేస్తున్నారు ఆయన? చేద్దామని చూస్తున్నాను సార్. ఏమ్మా? బిజినెస్ చేద్దామని చూస్తున్నాను సార్. అయితే అంటే ఇంతకు ముందు ఏం చేశారు? ఇంతకు ముందు జాబ్ చేసేవారు సార్, ప్రింటింగ్ ప్రెస్ లో. అయితే గుడ్. ఆలోచన మంచిదే. జాగ్రత్తగా చేయమనండి. ఓ నిర్ణయానికి వచ్చేటప్పుడు టైం తీసుకోండి. నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆలస్యం చేయకండి. మీ సహకారం కూడా, సలహాలు ఇస్తుండండి. తప్పేం కాదు. భర్తని కొడుకుగా చూడడం తప్పేం కాదు. మనకి భారతీయ సాంప్రదాయంలో స్త్రీ అన్ని పాత్రలు 6 పాత్రలు పోషిస్తుందంటారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా దరిత్రి, సత్కర్మయుక్త, కులధర్మయ పత్ని. ఈ 6 లక్షణాలు ఖచ్చితంగా భారత స్త్రీకి ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఉండదు భూమి మీద. కాబట్టి పిల్లలతో సమానంగా భర్తను కూడా చూస్తారు. ఓకే రైట్ గురుగారు, ఈనాటి కార్యక్రమంలో మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 91777788.